దేవీ శక్తులు, దశ మహావిద్యలు, అనుదిన చైతన్య ప్రవాహం వెనుక కాల వ్యోమాతీతమైన విధిని నియంత్రించే శక్తి ఏదో ఉంది అనిపిస్తుంది. దేన్ని ఆరాధిస్తే అన్నిటినీ ఆరాధించినట్టవుతుందో అదే పరబ్రహ్మశక్తి. దాన్నే అందరూ సర్వగత చైతన్యము అన్నారు. జన్మను ఇవ్వడం, సృష్టించడం అనేవి స్త్రీత్వం యొక్క అద్భుత తత్వం కనుక ఆ మూలశక్తిని అమ్మగా సేవించారు. గుణాతీత తత్వాన్ని అమ్మ అన్నా, నాన్న అన్నా, లేక మరో పేరుతో పిలిచినా ఒకటే కదా. ఆ సర్వశక్తిని అనేకులు అనేక విధాలుగా ప్రార్థించారు. లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది నలోకంబకు పెంజీకటి కవ్వలనెవ్వడు ఏకాకృతి వెలుగు నతని నే పూజింతున్. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై నమస్తస్యై నమస్తయై నమో నమః. ఎక్కడైనా ఒకచోట ఉండేదాన్ని పట్టుకుంటాం. చేప పిల్లల్ని పట్టి అక్వేరియంలో పెంచుకుంటాం. మరి మహాసముద్రంలో దూకి తిమింగలాన్ని పట్టుకుంటామా? పెంచగలమా? అందుకే అందరిలో ఉండే పరబ్రహ్మశక్తిని ఆకలింపు చేసుకోవడం నిజంగా సులభం కాదు. అన్నింటా వ్యాపించిన ఆ శక్తి అణుశక్తి లాంటిది. అనోరణీయాన్ మహతో మహీయాన్. అతి చిన్నది, అత్యంత తీవ్రమైనది అయినను అతీతమైనది. సరే, మన పరిధిలో దీన్ని గణించడానికి ఒకటే కొలమానం పని చేయకపోవచ్చు. వ్యోమం అంటే అంతరిక్షం. దిక్కులు ఆధారంగా తీసుకుంటే 10 దిక్కులని 10 శక్తులుగా విభజిస్తే ఆ 10 శక్తులని దశ మహావిద్యలు అని చెప్పొచ్చు. మంత్రశాస్త్రంలో పురుష దేవతా మంత్రాలని దేవీ మంత్రాలని విద్యలని అనడం పరిపాటి. ఈ 10 దేవీ శక్తులని దశావతారాలతో పోల్చారు కొందరు. కానీ ఇవి దశావతారాలు కావు. ద 10 గ్రేట్ కాస్మిక్ పవర్స్. ఇవి బ్రహ్మ విద్యలుగా గుర్తించి దేవతాశక్తులుగా పూజించి అనుగ్రహాన్ని పొందారు. శక్తివంతులు అయ్యారు కొందరు. వాళ్ళని వీళ్ళని ఏదో చేయాలనే మూర్ఖత్వంతో తన అంతః శత్రువులని జయించక తమ కాలాన్ని తపశక్తిని వృధా చేసుకున్నారు కొందరు. విధిని, జీవన గతిని నిర్ధారించే అన్నిటినీ ధరించే ఆ శక్తి మాత్రమే శరణాగతికి అర్హమైనది. ఏ పేరుతో మనం పిలిచినా వాటి మంత్రశక్తి తీవ్రతను బట్టి, వాటి అపరిమిత శక్తిని బట్టి దశ మహావిద్యలుగా పిలువబడే ఈ శక్తులు సిద్ధులచే చాలా రహస్యంగా ఉంచబడ్డాయి. బౌద్ధంలో కూడా ఇవి సుప్రసిద్ధం. ఈ యుగంలో వీటిని పూర్వం కన్నా ఎక్కువ మంది ప్రచారం చేయడం, భారతదేశంలోనే కాక ప్రపంచమంతటా సాధన చేయడం జరుగుతోంది. ఈ లభించే జ్ఞానాన్ని మనం కొంత జాగ్రత్తగా గ్రహించడం అవసరం. తత్వం అర్థం కాకుండా కేవలం మంత్ర జపం వల్ల వీటి అనుగ్రహం కలుగకపోవచ్చు. వీటి చిత్రాలు ఇంకా విచిత్రాలుగా ఉంటాయి. చిత్రకారులు తమకు తెలిసిన అర్థంలో బొమ్మలు గీయడం, భక్తులు వాటిని తొందరగా పెట్టేసుకోవడం జరుగుతుంది. వీటిని మామూలు చిత్రాలుగా గీయడం సరికాదు. ఈ దశమహావిద్యలని అబ్స్ట్రాక్ట్గా నిజమైన దివ్య మనో చిత్రాలుగా దర్శించడం మంచిది. అందుకే దేవతా యంత్రాలు జామెట్రిక్ రిప్రజెంటేషన్గా ఈ దేవతలని అర్థం చేసుకుందుకు ఉపయోగపడతాయి. ఇంతకీ ఈ దశ మహావిద్యలంటే ఏవి? కాళీ, తార, త్రిపురసుందరి, ధూమావతి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, మాతంగి, బగలాముఖి, కమలాత్మిక. అనేక దశాబ్దాల పాటు వీటి పేర్లు చెప్పుకోవడం కూడా వాటి ఆవాహనే అని భావించారు. వీటి సౌమ్యతరమైన రూపాలని, అర్థాలని, అంతరార్థాలని తెలుగువారికి అందించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. రమణ మహర్షి వంటి మహానుభావుల సమక్షంలో దశ మహావిద్యల సాధన చేసి అందులో ఉన్న శక్తి కేవలం గ్రంథాలుగా కాక నిజంగా చూపించిన వారు శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. వారు వ్రాసిన ఉమాసహస్రాన్ని అమ్మవారికి అంకితం చేసినప్పుడు అన్నారుట, అమ్మా, ఈ రచన నీకు నచ్చినట్లయితే నాకు తెలియజెయ్యి. ఏ భాగం నీకు నచ్చకపోతే ఆ భాగాన్ని నేను అగ్నికి ఆహుతి చేస్తాను అని. అలా ఆయన ఆ మహాగ్రంథాన్ని చదవడం మొదలుపెట్టేసరికి ఆ అమ్మవారు కరుణాసముద్రయ్యి ప్రతి స్తోత్ర భాగానికో మెరుపు ఆకాశంలో చూపించిందట. అంతటి దివ్యశక్తిని దర్శనీయంగా చూడడానికి ఎంత తపస్సు చేయాలో అనిపిస్తుంది. మరి ఈ దశమహావిద్యలు దేన్ని సూచిస్తాయి? వీటి చిత్రాలు, విగ్రహాలు కూడా అన్నీ సౌమ్యంగా ఉండవు. కాళీ విగ్రహం ఎప్పుడు ముండమాలతో, ఖడ్గంతో భయంకరంగా ఉంటుంది.
వీటిలో కోమలత్వం ఏది, ఎక్కడుంది? మరి ఈ కాళీమాతయే తెనాలి రామలింగడికి విద్యని, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. వెరివాడైన కాళిదాసుకు కవిత్వాన్ని ఇచ్చింది. అమ్మ తలచుకుంటే లోటేముంది? అమ్మ ఒకసారి కోపంగా ఉంటుంది, ఒకసారి సంతోషంగా ఉంటుంది. బాగా అల్లరి చేస్తే ఒకటి పీకుతుంది కూడా. అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెరిగిన వారెవ్వరు? ప్రేమ అనేది ఒక అపురూపమైన తత్వం. తిట్టుకున్నా కొట్టుకున్నా ప్రేమతో ఉంటే అవి అద్భుతంగానే ఉంటాయి. ఈ దశ మహావిద్యల తత్వాన్ని చూస్తే అవి ఇలా సూచిస్తాయి. కాళీ ఛిన్నమస్త కాల పరిణామము, తారామాతంగి వాక్తు వ్యక్తావ్యక్తము, త్రిపుర సుందరి కమల ఆనందము, సౌందర్యము భువనేశ్వరి, ధూమావతి అంతరాళము, అతీత పరబ్రహ్మశక్తి భైరవి, బగలాముఖి శక్తి గతి స్థితి. కాలం మనకు అనిపించేదే కాక అమరత్వాన్ని చూపే యూనివర్సల్ బయలాజికల్ క్లాక్లో నడిచే సమయం అన్నమాట. ఇక్కడ కాలభైరవుడు మార్గము చూపగలడు. అంతరాలం కూడా శూన్యమే కాదు, అది అంతులేని ప్రేమ వ్యక్త ప్రపంచంగా ఆవిర్భవించిన శక్తి. అంతరాలం సమస్త శక్తులకు నిలయం. ఇది అర్థం కావాలంటే శ్రీకృష్ణుడు దారి చూపవలసిందే. వాక్కు అంటే కేవలం మాట కాదు, శూన్యంలో కూడా ప్రయాణించగల మనోతరంగ విశ్వ సృష్టి స్పందన. దీన్ని తారాదేవి తెలియజేస్తుంది. ఇలా ప్రతి తత్వం ఆ తత్వపు మూల స్వరూపంలో ఆద్యాశక్తులుగా ఉపాసించడమే దశ మహావిద్యల స్వరూపం. అందుకే వీటిలో ఒక మౌలిక భావ సముదాయం ఉపాసనగా ఉంటుంది. వీటిని ఉపాసించేవారు వీటి విస్తృత పరిధిని జ్ఞాపకంలో పెట్టుకొని ఉంటారు. పట్టుపంచ కట్టుకుంటేనే పవిత్రత, తలస్నానం చేస్తేనే మనిషి అని కాకుండా ఇంకొంచెం విభిన్నంగా బ్రహ్మత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది అర్థం కావాలంటే హిమాలయాల్లో ఉండే యోగులను చూస్తే వాళ్ళు రోజు ఏ విధంగా పూజ చేస్తూ ఉండి ఉంటారు? మానస సరోవర ప్రాంతాల్లో ఉండే సాధకులు, శంబలగా టిబెట్లో పిలువబడే షాంగ్రీలా అని చైనాలో కొలవబడే శంబల గ్రామమని భవిష్య పురాణంలో చెప్పబడిన ప్రాంతాలలో యోగులు ఎలా ఉంటారు? అక్కడ పవిత్రత తాలూకు నిర్వచనం ఏమిటి? వాళ్ళ భోజనపు అలవాటేమిటి? వస్త్రధారణ ఏమిటి? అసలు దాని ప్రాశస్త్యం వాళ్ళ దృష్టిలో ఏమిటి? నిజంగా శివపార్వతులు మనకు కనిపిస్తే వాళ్ళు ఏ బట్టల్లో ఉండి ఉంటారు? ఇలాంటి వేల ప్రశ్నల జవాబులు కలిపితే కానీ బ్రహ్మత్వ స్వరూపం తాలూకు స్వరూపం ఆవగింజంత అర్థమూ కాదు. వేల పర్వతాలంతకన్నా ఎక్కువ వేదాలు, అవి అర్థం కావేమోనని వాటి సారం ఉపనిషత్తులు, వాటి సారం అనుభవేక సారం కావాలని ఉపాసనలు, ఉపాసనాసిద్ధికి ఉపదేశాలు మంత్రాలు, అప్పటికీ అర్థం కావేమోనని భజనలు ప్రార్థనలు, అవి రావేమోనని పండగలు పబ్బాలు. ఇంకెంత చెప్తారు ఋషులు? దృశ్యం సర్వమనాథ స్యాదృగేవాత వివేకినః ఆత్మానాత్మ వివేకోయం ఖదితో గ్రంథ కోటిభిః. ఆత్మానాత్మ వివేకము శ్రీ ఆదిశంకరులు చెప్పినట్టు ఈ విశ్వంలో మనకు కనిపించే ఈ సమస్త పదార్థాలు అనాత్మయే, అంటే ఆత్మ కానివే. వీటిని చూసేవాడు మాత్రమే ఆత్మ, అంటే బ్రహ్మము అనే అర్థము. ఆ బ్రహ్మత్వాన్ని నిరాకార రూపంగా సాధన చేయగలవారు యోగశాస్త్రాన్ని పతంజలి అవలంబించి ఆ దివ్యశక్తిని అనుభవేక వేద్యం కావించుకున్నారు. అలా కాక నిరాకారము సర్వాకార స్వరూపం కనుక ఆ శక్తి యోగులకు, ద్రష్టలకు దేవతామూర్తిగా గాయత్రి వంటి బ్రహ్మస్వరూపినిగా అగుపించినప్పుడు ఆమె రూపాన్ని, మంత్రస్వరూపాన్ని వారు మనకు అందించారు. అందుకే మంత్రజపం చేసే ముందు కొందరు అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. అందులో అర్థం తమలో ఆ మంత్రాన్ని, దాని తత్వాన్ని విలీనం చేసుకోవడమే. అంటే తత్సంబంధ దేవతాశక్తిని తనలోకి ఆవాహన చేయడమే. మంత్రంలో ఒకటిగా, ఆ శక్తిలో ఒకటిగా తమ చేతులలో కర్మ పరికరములు కరములు కనుక వేళ్లలో ఆ శక్తి స్వరూపాలను ఆవాహన చేస్తున్నాము. దాన్ని కరన్యాసము అని అంటున్నాము. ఓం తత్సువితు బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః, వరేణ్యం విష్ణుమాత్మనే తర్జనీభ్యాం నమః, భర్గోదేవస్య రుద్రాతనే మధ్యమాభ్యాం నమః, ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః, ధియో యోన జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః, ప్రచోదయాత్ సర్వాత్మనే కరతల కర పృష్ఠాభ్యాం నమః. దశమహావిద్యలో మొదటిది కాళి. కాలమనే మాటలోంచి పుట్టినది కాళి. ఈమె అవతరణని
గురించి వేదాలలో, దేవీ భాగవతంలో, పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. రామకృష్ణ పరమహంసను అనుగ్రహించినది, వివేకానందుని భరతభూమికి ప్రసాదించిన శక్తి ఈమె. సృష్టి ఆరంభంలో మహావిష్ణు నాభి కమలం నుంచి బ్రహ్మ ఉదయించాడట. విష్ణువు నిద్రావశుడై ఉండగా ఆయన చెవిలోంచి పుట్టిన మధుకైటభ రాక్షసులు బ్రహ్మను బాధించడం మొదలుపెట్టారు. వారిని ఏమీ చేయలేక విష్ణువు లేపడానికి ప్రయత్నించి విఫలుడై మహామాయను, కాలస్వరూపిణి అయిన కాళిని స్తుతించగా ఆమె అవతరించి విష్ణువుని లేపింది. రాక్షసులను సంహరించడానికి శక్తిని ఇచ్చింది. మహాప్రళయ కాలాన సంహార శక్తి అయిన కాళి మహాతాండవం చేస్తుంది. ఆమె పాదఘాతములకు లోకములు తల్లడిల్లిపోతున్నాయి. పరమశివుడు లోక రక్షణార్థమై ముందుకు వచ్చి, దేవి, నీ పదఘట్టనలకు సమస్త బ్రహ్మాండములు కదిలిపోతున్నాయి, అవి ఇంకా తట్టుకోజాలవు, ఇక నా దేహంపైనే కాలు మోపు అన్నాడట శివుడు. ఆ మాటను అంగీకరించి ఆమె శివుడిపై నిలుచుంది. ఈమెను భారతదేశంలోనూ ప్రపంచమంతటా నేడు ఉపాసిస్తున్నారు. కాళీ సాధన ఒక ప్రత్యేక సాధన. అందరికీ అర్థమయ్యేది, అంత సులువైనది కాదు. ప్రకృతి సహజ స్వరూపిణి అయిన ఈమె అనుగ్రహంతో అనేక దేవతాతత్వాలను తెలుసుకోవచ్చు. ఈ మార్గంలో ప్రవేశించేవారు తప్పకుండా నిస్వార్థపరులైన గురువులను అడిగి ఈ తత్వాన్ని ఆధ్యాత్మిక రూపంగా అవగాహన చేసుకున్నాకే మొదలు పెట్టడం అవసరం. కలకత్తాలో దక్షిణకాళి ఆలయం. ఇంత శక్తివంతమైన దేవతను మీరెందుకు పూజిస్తున్నారు? మీకు కాళిని పూజిస్తే ఏమి కలుగుతుంది అని ఒక ఆయన ఒక యోగిని అడిగారట. ఇది కలకత్తాలో దక్షిణకాళి ఆలయంలో జరిగింది. అందుకు ఆయన చెప్పారుట, మానవులలో విజయం సాధించడానికున్న మొదటి విఘ్నం వాళ్ళ భయం. చేసే ప్రతి పనిని, విషయాన్ని భూతద్దంలో చూసుకుని ఏమవుతుందో అని భయపడుతూ జీవితాంతం భయానికి బానిసలై అనుక్షణం చస్తూ ఉంటారు. అలాంటి భయాన్ని దూరం చేసే నిర్భయ శక్తి ఆ కాళి. ఆమె రూపం అందుకే అలా ఉంటుంది. అంతటి రూపాన్ని రోజూ పూజిస్తూ నిరంతరం దర్శించే సాధకుడికి ఇంకేమి భయం కలుగుతుంది? దేన్ని చూసినా అంతకన్నా తక్కువే. అందుకు సాధకుడిలో జీవితాన్ని ఎదుర్కొనే విజయాన్ని సాధించే శక్తి కలుగుతుంది. దుర్గా సప్తశతిలో కూడా చండికాదేవి శక్తి 3 రూపాలుగా రాక్షస సంహారం చేస్తుంది. కాళీ, లక్ష్మి, సరస్వతి అంటున్నాం. కాళికాదేవి ఇచ్ఛాశక్తి స్వరూపిణి, అంటే విల్ పవర్ పెంచుతుంది. లక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి, అంటే వర్క్ ఫోర్స్. సరస్వతీదేవి జ్ఞానశక్తి స్వరూపిణి, అంటే పవర్ ఆఫ్ నాలెడ్జ్. బెంగాలులో శ్రీరామప్రసాద్ అనే మహాభక్తులు ఉండేవారు. ఆయన గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కాళికాదేవి వీరింట్లో చిన్న బాలికగా తిరుగుతుండేదట. ఆయన నులక మంచం అల్లుతుంటే రెండో వైపు ఆయన కూతురులాగా కూర్చొని తాను నులక ఆయనకు అందిస్తూ ఉండేదట. ఇది చూసిన వారు ఎంత అదృష్టవంతులు! ఏ తల్లి సృష్టి తంత్రులను కాలంతో మిలిపెట్టి అల్లుతోందో ఆమె నులక మంచం అల్లడం అని నవ్వారాయన. మీరు కాళీ సాధన ఎలా చేశారు, ఎలా మొదలు పెట్టారు అని అడిగారు ఆ సాధకులు. దానికి ఆ యోగి ఇలా సమాధానమిచ్చాడు. ప్రపంచంలో ఆనందానికి మూలం ప్రేమ. అది లోపించినప్పుడు కలిగేది బాధ. మనుషుల కర్మలు, సాధన, సంపాదన అన్నీ ప్రేమ కోసమే కదా. ఎవరికి వారు ప్రేమించిన వాళ్ళ కోసం సంపాదించి ఆహార, వసతులు, ఆనందాలు ఏర్పాటు చేస్తారు. అందుకు ఒక్కోసారి ఇంకోళ్లను బాధ పెడుతూ ఉంటారు. ఈ మహాచక్రం చిత్రమైనది. సరే, నా విషయానికి వస్తే నాకు చాలా ఏళ్ల కిందట ఎన్నో సమస్యలు ఉండేవి. రోజు ఆ బాధలు పడలేకపోయేవాడిని. ఎవరూ లేనప్పుడు కన్నీళ్లు కూడా వస్తుండేవి. ఎవరికి చెప్పాలో కూడా తెలిసేది కాదు. అప్పుడు నాకు ఒక గురువు పరిచయమయ్యారు. ఆయన కాళీ మంత్రం ఉపదేశించారు. ఏమండి, మరి కాళిని ఉపాసించాలంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాను. అందుకు ఆయన చెప్పారు, ఎక్కడో ఒకచోటే కూర్చుని ఉంటే ఆమె సర్వశక్తి అయిన కాళి ఎలా అవుతుంది? నువ్వెక్కడుంటే కాళి ఎక్కడే ఉంటుంది. నీతోనే ఉంది అని గుర్తించడం ఉపాసన. ఉపాసన అంటే దగ్గరగా, ఆసన కూచోవడం, ఉండడం. ఆ దేవత దగ్గరయే ఉండడం ఆమె ఉపాసన అన్నమాట. కాళీ అనే ఆ మహా ఇచ్ఛాశక్తి మనతోనే ఉండడం ఉపాసన. మనలోనే ఉండడం సిద్ధి. మనం ఆమె స్థితి మండలంకు చేరడం సాక్షాత్కారం. ఇది అర్థమైన నేను కాళీ సాధన మొదలు పెట్టాను. స్వామి, ఏమిటి, మిమ్మల్ని భూతం పట్టిందా? అది వదిలిపోయిందా?
అది ఏం భూతం? నిజంగా దెయ్యాలా? భూతాలు పడతాయా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆ సాధకుడు. దానికి ఆ యోగి పకపక నవ్వి ఆత్మీయంగా చూసి చెప్పారు, భూతం అంటే మరేమీ కాదు, భూతమైనది, భూత కాలానికి చెందింది, అంటే గతం అన్నమాట. మనం చాలాసార్లు భూతకాలంలో జరిగిన దాన్ని ఒక్కటే తలుచుకొని బాధపడుతూ ఉంటాం. ఒక పట్టాన వదలలేక విచారిస్తూ ఆ తలంలో బుర్ర ఉండిపోయి అమూల్యమైన ప్రస్తుతాన్ని, అతి విలువైన భవిష్యత్ని పాడు చేసుకుంటాం. అదే భూతం పట్టడం అన్నమాట. అందరికీ ఇది ఎప్పుడో అప్పుడు తారసపడుతూ ఉంటుంది. దాన్ని నేను కూడా ఖాళీ శక్తితో భూతాన్ని ఖాళీ చేయించి జయించి జీవిత రంగంలో పోరాడి అంతరంగాన్ని, ప్రపంచాన్ని గెలిచాను. డబ్బు, పేరు అన్నీ తీవ్రంగా సంపాదించాను. నేను ఆనందంగా ఉండడం మొదలుపెట్టాక అన్నీ వస్తున్నాయని గ్రహించాను. స్వామి, చూస్తుంటే ఇది మీ మనోశక్తికి సంబంధించిన విజయంలా ఉంది. ఇందులో ఉపాసన, మంత్రబలం పనిచేశాయంటారా అని అడిగాడు సాధకుడు. ఖచ్చితంగా గ్రహించావు. నీలో శక్తిని ముందు నువ్వు నిద్రలేపు. భయం లేకుండా సంకల్ప బలంతో నువ్వు చాలా చేయగలవు. ఆ పైన కావాల్సిన అవకాశాలని, అదృష్టాన్ని అమ్మ ఇస్తుంది. అన్నీ వచ్చాక నాకు అనుమానం వచ్చింది, ఇదంతా నా ప్రతిభే నేమో అని. అసలు అమ్మవారు ఎక్కడ ఉంది అని. హిమాలయాల నుంచి కేరళ దాకా గురువులను చూశాను. వారితో సన్నిహితంగా తిరిగాను. కోట్లలో జపాలు, హోమాలు చేశాను. అప్పుడు అర్థమైంది విషయం ఏమిటో, ఆ మూల పరబ్రహ్మతత్వం ఏమిటో అన్నారు ఆ యోగి. స్వామి, మీరు కొంచెం ఒక చిన్న విషయం చెప్పాలి. స్వశక్తితో మీరు చాలా కష్టపడి ఏవో సాధించారు, బాగుంది. ఉపాసన చేశారు, బాగుంది. మరి ఇదంతా చేసింది ఆ తల్లి కదా, అది నిర్ధారణ చేసుకున్నారా? ఆమెను గురించి తెలుసుకున్నారా అని అడిగాడు సాధకుడు. ఆ యోగి చిరునవ్వు నవ్వి, ఇంకా తెలుసుకుంటున్నాను. ఎన్నో తెలుసుకుంటున్న వారు కూడా ఇంకా తెలుసుకుంటున్నారని తెలుసుకున్నాను అని కళ్ళు మూసుకుని దేవుని ప్రార్థించారు. దేవిత్వం భక్తి సులభే సర్వకార్య విదాయని కలౌహి కార్య సిద్ధ్యర్థము పాయం బ్రూహి యత్నతః. అంతలో గాలిలోంచి ఒక తులసిమాల వచ్చి ఆ యోగి ఒళ్ళో పడింది. యోగి కళ్ళు తెరిచి చూశారు. నవ్వి అలా చిత్రంగా గాలిలోంచి పడ్డ ఆ మాలని కాళీ ప్రసాదం, సాధన చేసుకో అని ఆ సాధకుడికి ఇచ్చి లేచి వెళ్ళిపోయారు. సాధకుడు చాలాసేపటి దాకా తెరుకోలేదు. ఆ మాల ఎక్కడిది అని ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ చుట్టుపక్కల జనసందోహంలో ఎవరైనా విసిరేశారేమో అని లాజికల్గా కూడా ఆలోచించాడు. ఆ కాలికే తెలియాలి ఏది ఎక్కడి నుంచి వస్తుందో, మళ్ళీ ఎక్కడికి వెడుతుందో. శ్రీమాత్రే నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు బీవీఎస్.